వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ యూర్ బ్రెయిన్ విత్ కిరణ్ టీచింగ్. సో ఈరోజు క్లాస్లో మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్స్లో ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఏంటి అసలు ఆపరేషన్ యాంప్లిఫైర్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఎలా వర్క్ అవుతుంది, దాని ఒక కనెక్షన్ ఏంటి అనేటువంటి కాస్త చూద్దాం. సో ఈరోజు క్లాస్లో మనం చూడబోయేది ఏంటంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్, దట్ ఈస్ అబౌట్ ఆప్ యాంప్ అనేటువంటిది కాస్త ఒక ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కింద అది ఎలా యాక్ట్ అవుతుంది. సో హౌ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. ఒక ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అనేటువంటి కాస్త ఎప్పుడు చెప్తాము ఆప్ యాంప్ని అనేటువంటి చూస్తే, ఈ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఏంటి, నాటింగ్ యాంప్లిఫైర్ ఏంటి, జస్ట్ అవుట్లైన్స్గా నేను ఒకసారి చెప్తాను, దాని తర్వాత ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కోసం వెళ్దాం. సో మనకి 2 టెర్మినల్స్ అనేటువంటి కాస్త ఉన్నాయి ఆపరేషన్ యాంప్లిఫైర్లో. సో ఆ 2 టెర్మినల్స్ ఏంటి అంటే మనందరికీ తెలిసింది, ఒకటి ఇన్వర్టింగ్ టెర్మినల్, దట్ ఈజ్ నథింగ్ బట్ టెర్మినల్ 2 అని చెప్పేసి ఐసీ డయాగ్రామ్ మనం చెప్పుకోవడం జరిగింది, నథింగ్ బట్ నెగిటివ్ టెర్మినల్ అని కాస్త చెప్తాం. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. సో దీన్నే మనం పాజిటివ్ టెర్మినల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో విచ్ ఈజ్ నోన్ ఎస్ పాజిటివ్ టెర్మినల్. ఇందులో ఇన్పుట్ అనేటువంటిది కాస్త మనం ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చేసి, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కాస్త గ్రౌండ్కి కానీ కనెక్ట్ చేసి, అట్ దట్ టైం ఫీడ్బ్యాక్ అనేటువంటిది కాస్త మనం ఇన్వర్టింగ్ టెర్మినల్కి అవుట్పుట్కి కానీ కనెక్ట్ చేస్తే, అటువంటప్పుడు దాని కాస్త మనం ఏం చెప్పొచ్చు అంటే ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అని కాస్త చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఇన్పుట్ ఈజ్ కనెక్టెడ్ టు ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కాస్త గ్రౌండ్ చేస్తాం, ఫీడ్బ్యాక్ అనేటువంటిది కాస్త అవుట్పుట్ నుంచి ఇన్వర్టింగ్ టెర్మినల్ కానీ తీసుకున్నట్టయితే అటువంటి దాన్ని కాస్త మనం ఏం చెప్పొచ్చు అంటే ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అని కాస్త చెప్పొచ్చు. ఒక ఆపరేషన్ యాంప్లిఫైర్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కనెక్ట్ చేస్తున్నాం. మరి దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక గ్రాఫికల్ కాస్త చూద్దాం. ఓకే చూడండి, ఒక ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కింద వర్క్ అవ్వాలంటే, సో ఇంత ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం, సింబల్ ఆఫ్ ఆప్ యాంప్ అనేటువంటిది 2 అనేటువంటిది కాస్త ఇన్వర్టింగ్ టెర్మినల్, 3 అనేటువంటిది కాస్త నాటింగ్ టెర్మినల్, 7 కాస్త ప్లస్ విసిసి పవర్ సప్లై, 4 కాస్త మైనస్ విఈ, 6 అనేటువంటిది కాస్త గ్రౌండ్. ఇంతకుముందు నేను చెప్పినటువంటి కండిషన్ పరంగా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేటువంటి 3 దాన్ని కాస్త మనం ఏం చేస్తామంటే గ్రౌండ్ కాస్త కనెక్ట్ చేస్తాం. ఇన్వర్టింగ్ టెర్మినల్ 2 దగ్గర మనం ఏం చేస్తామంటే విఎస్ అనేటువంటి ఇన్పుట్ సిగ్నల్ కాస్త అప్లై చేసాం. అదేవిధంగా మనం ఫీడ్బ్యాక్ అనేటువంటిది కాస్త తీసుకోవడానికి ఆర్ఎఫ్ అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ కాంపోనెంట్ కాస్త యూస్ చేస్తాం. ఇన్పుట్ కాంపోనెంట్గా కాస్త ఒక రెసిస్టర్ కాస్త యాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, సో V0 అనేటువంటిది కాస్త అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, సో ద అబోవ్ ఫిగర్ షోస్ ద క్లోజ్డ్ లూప్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ యూజింగ్ ఆప్ యాంప్. ఒక క్లోజ్డ్ లూప్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అని చెప్పేసి మనం అలా చెప్పామంటే ఇప్పుడే చెప్పుకున్నాను. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ వీ కెన్ సేస్ దట్ ఇన్పుట్ అనేటువంటిది కాస్త ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇవ్వాలి, నాటింగ్ టెర్మినల్ కాస్త గ్రౌండ్ చేయాలి. అలా చేస్తే అటువంటి దాన్ని కాస్త మనం ఏం చెప్పొచ్చు ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. మరి ఇక్కడ ఆప్ యాంప్ని బేస్ చేసుకుంటూ చేసాం. ఈ సర్క్యూట్లో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏం చేసామంటే చూడండి, ఆ నెక్స్ట్ లైన్లో నేను మెన్షన్ చేశాను, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రౌండ్. దాన్ని దేనికి కనెక్ట్ చేసామంట అంటే ఈజ్ కనెక్టెడ్ టు గ్రౌండ్ కాస్త కనెక్ట్ చేయాలంట. అండ్ ఇన్పుట్ సిగ్నల్ విఎస్ అని ఏదైతే ఉందో అది కాస్త దేనికి ఇస్తామంట అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ కాస్త అప్లై చేసినట్టయితే, అలాంటప్పుడు దాని కాస్త మనం ఏం చెప్పొచ్చు ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అని కాస్త చెప్పొచ్చు. మరి ఈ సర్క్యూట్లో R1 అనేటువంటిది కాస్త ఎలా యాక్ట్ అవుతుందంటే ఇన్పుట్ రెసిస్టెన్స్గా కాస్త యాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఏంటమ్మా అది అంటే R1. అదేవిధంగా RF అని ఏదైతే ఉందో దిస్ RF ఈజ్ యాక్ట్స్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్ రెసిస్టర్, అంటే అవుట్పుట్లో ఉండేటువంటి కొంత ఫ్రాక్షన్ ఆఫ్ అమౌంట్ని మరలా ఇన్పుట్ కాస్త తీసుకొచ్చినట్టయితే అటువంటి దాన్ని ఫీడ్బ్యాక్ అన్నాం. మరి అలా ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే దానికి ఒక ఫీడ్బ్యాక్ కాంపోనెంట్ అనేటువంటిది ఉండాలి. ఆ ఫీడ్బ్యాక్ కాంపోనెంట్ కింద మనం ఇక్కడ తీసుకునేది ఏంటంటే అంటే రెసిస్టర్ అనేటువంటిది కాస్త తీసుకున్నాను, దాన్ని RF అనేటువంటి దాంతో కాస్త రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి RF అనేటువంటిది ఎక్కడ కనెక్ట్ చేసామంటే మీరు సర్క్యూట్లో అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ టెర్మినల్ అనేటువంటి దానికి అదేవిధంగా ఇన్పుట్లో ఉండేటువంటి ఇన్వర్టింగ్ టెర్మినల్కి మధ్యన కాస్త ఫీడ్బ్యాక్ కాస్త కనెక్ట్ చేయడం జరిగింది. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, సో విచ్ కనెక్టెడ్ టు అవుట్పుట్ టెర్మినల్ అండ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్. సో అవుట్పుట్ టెర్మినల్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ మధ్యన కాస్త ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అయినటువంటి RF కాస్త కనెక్ట్ చేసాం. అండ్ అది ఏం ప్రొవైడ్ చేస్తుందంట అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ని కాస్త ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏం ప్రొవైడ్ చేస్తుంది నెగిటివ్ ఫీడ్బ్యాక్. మరి ఈ సర్క్యూట్లో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇన్ దిస్ సర్క్యూట్ ద అవుట్పుట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ ఇన్పుట్ సిగ్నల్. చూసారా, ఎందుకంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని ఎప్పుడైతే అన్నానో ఏంటంటే నేను ఇన్పుట్లో అప్లై చేసేటటువంటి వోల్టేజ్ కాస్త ఇలా ఉంటే నాకు అవుట్పుట్లో వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ కాస్త రివర్స్లో ఉంటుంది. ఇలా ఉంటే అటువంటి దాన్ని కాస్త మేము చెప్తాం అవుట్ ఆఫ్ ఫేజ్ అని కాస్త చెప్పొచ్చు. ఇలా అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉండేదంట ఇన్పుట్ సిగ్నల్తోని, ఓకేనా, మనం తీసుకున్న అవుట్పుట్ సిగ్నల్ అని కాస్త చెప్తున్నాడు. ఓకే, మరి ఇప్పుడు దీని పరంగా మీరు అక్కడ సర్క్యూట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, I1 I2 అనేటువంటి కరెంట్స్ కాస్త తీసుకున్నాను. హియర్ I1 అనేటువంటి కరెంట్ అనేటువంటిది ఏంటంటే అంటే ఇట్ ఈస్ ద కరెంట్ పాసింగ్ త్రూ ఇన్పుట్ రెసిస్టర్ R1. ఇన్పుట్ రెసిస్టర్ R1లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ని కాస్త మనం ఏం చెప్తున్నాం అక్కడ అంటే
అక్కడ I1తో రిప్రజెంట్ చేసాం. అదేవిధంగా I2 అనేటువంటిది ఏదైతే ఉందో ఆ I2 అనేటువంటి కరెంట్ని కాస్త మనం ఏంటి అబ్జర్వ్ చేసినట్టయితే RF అనేటువంటి రెసిస్టర్ నుంచి ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ కాస్త I2గా కాస్త రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలానే ఈ 2-3 ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో ఆ 2-3 ఇన్పుట్స్ దగ్గర నేను ఇక్కడ రిప్రజెంట్ చేసింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ఫ్లో అవుతున్నటువంటి దట్ మీన్స్ ఇక్కడ ఉండేటువంటి వోల్టేజ్ని కాస్త మనం ఏమనుకుందామంట అంటే V2 అనుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వోల్టేజ్ని కాస్త V1 వోల్టేజ్ అనేటువంటిది కాస్త చెప్తాం. V1 ఒకటి V2 వోల్టేజ్ అనేటువంటిది కాస్త చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని బేస్ చేసుకొని మనం ఆ కరెంట్ ఈక్వేషన్స్ కాస్త ఫైండ్ అవుట్ చేద్దాం. హియర్ వీ హ్యావ్ టూ కరెంట్స్ I1 అండ్ I2. I1 కానీ తీసుకున్నట్టయితే ఇందులో పాస్ అవుతున్న కరెంట్ అంటే I1 ఈక్వల్స్ టు కరెంట్ పాసింగ్ త్రూ R1 రెసిస్టర్ నుంచి పాస్ అవుతున్నటువంటి కరెంట్ని కాస్త మనం ఏం చెప్పొచ్చు అంటే I1 అని కాస్త చెప్పొచ్చు. కాబట్టి సో కరెంట్ పాసింగ్ త్రూ R1 రెసిస్టర్ నుంచి పాస్ అవుతున్న కరెంట్ కాస్త I1 అనుకుంటే దెన్ ఆ I1 అనేటువంటి కానీ కరెంట్ కానీ కావాలంటే మనం దానికోసం తీసుకునే ఈక్వేషన్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో హియర్ I1 ఈక్వల్స్ టు అకార్డింగ్ టు ఓమ్స్ లా I ఈక్వల్స్ టు V/R. సో V/R కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఇన్ బిట్వీన్ ఉంది. అక్కడ ఏం అబ్జర్వ్ చేస్తే Vs నుంచి V2 అనేటువంటి వోల్టేజ్ మధ్యలో కాస్త ఆ కరెంట్ అనేది ఉంది. కాబట్టి సో దీనికి ఈక్వేషన్ ఏమవుతుందో చూసుకోండి. ఇన్పుట్లో ఉండేటువంటి Vs మైనస్ ఎక్కడి వరకు ఉందంటే V2 వరకు త్రూ దేని ద్వారా వెళ్తుందంటే రెసిస్టర్ R1. ఓకే, సో Vs మైనస్ V2 బై R1 అనేటువంటిది వచ్చింది. లెటస్ సే దీని కాస్త ఈక్వేషన్ 1 అందాం. ఓకే, నెక్స్ట్ అలానే I2 కరెంట్ కాస్త ఫైండ్ అవుట్ చేసినట్టయితే హియర్ I2 ఈక్వల్స్ టు కరెంట్ పాసింగ్ త్రూ దేని ద్వారా పాస్ అవుతున్న కరెంట్ I2 అంటే కరెంట్ పాసింగ్ త్రూ RF ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అయినటువంటి RF ఏదైతే ఉందో దాని ద్వారా పాస్ అవుతున్న కరెంట్ కాస్త RF అనుకుంటే కరెంట్ పాసింగ్ త్రూ రెసిస్టర్ RF రెసిస్టర్ ద్వారా కాస్త ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ కాస్త I2 అనుకున్నట్టయితే సో మరి దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. సో హియర్ I2 ఈక్వల్స్ టు చూడమ్మా I2 అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్టయితే RFలో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ అంటున్నాం. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అయిందంట అంటే ఇన్పుట్లో ఉండేటువంటి ఇన్వర్టింగ్ టెర్మినల్కి అవుట్పుట్ టెర్మినల్కి మధ్యన అది కనెక్ట్ అయ్యి ఉంది. సో మరి ఇక్కడ వోల్టేజ్ని అబ్జర్వ్ చేస్తే V2 నుంచి సర్క్యూట్ చూడండి V2 నుంచి V0 వరకు కూడా అది కనెక్ట్ అయ్యి ఉంది వోల్టేజ్ పరంగా. మరి అకార్డింగ్ టు ఓమ్స్లో I ఈక్వల్స్ టు V/R కాబట్టి హియర్ V ఈజ్ నథింగ్ బట్ V2 మైనస్ V0 బై ఏ రెసిస్టర్ ద్వారా ఫ్లో అవుతుందంటే RF రెసిస్టర్ నుంచి కాస్త ఫ్లో అవడం జరుగుతుంది. దెన్ లెట్ us సే దీని కాస్త ఈక్వేషన్ 2 అందాం. మరి ఇక్కడ వచ్చిన కండిషన్ చెప్తాను చూడండి. మరి ఇక్కడ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఆప్ యాంప్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో కంపేర్ టు RF అంటే అక్కడ RFతో కంపేర్ చేసినట్టయితే ఇన్పుట్ ఇంపిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆప్ యాంప్లో. సో దానివలన ఇక్కడ ఏమవుతుందంటే అంటే చాలా తక్కువ కరెంట్ అనేటువంటిది కాస్త మనకి సర్క్యూట్ ద్వారా ఫ్లో అవ్వడం జరుగుతుంది, ఆప్ యాంప్ ద్వారా ఫ్లో అవ్వడం జరుగుతుంది. దెన్ అలాంటప్పుడు I1 కరెంట్ అనేది I2 కరెంట్కి ఈక్వల్ అయినట్టే కదా. సో వై బికాజ్ అక్కడ నీకు ఉండేటువంటి ఇన్పుట్ ఇంపిడెన్సే చాలా తక్కువ అని చెప్తున్నాం. సో I1 కరెంట్ ఏదైతే వచ్చింది I2 కరెంట్ కూడా నీకు అక్కడ ఫ్లో అవుతుంది. సో నియర్లీ I1 I2 రెండు కూడా ఈక్వల్ కాబట్టి సో మరి దానికి సంబంధించి ఒకసారి చూడండి. సో వీ నో ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఆప్ యాంప్ ఇస్ వెరీ హై. సో మనకేం తెలుసు అంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఆప్ యాంప్ ఈజ్ వెరీ హై. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే when compared to RFతో కంపేర్ చేసినట్టయితే చాలా ఎక్కువ కాబట్టి therefore the current passing through op amp is extremely small. సో ఆప్ యాంప్లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ ఏదైతే ఉంటుందో సో దట్ ఈస్ కరెంట్ పాసింగ్ త్రూ ఆప్ యాంప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, చాలా తక్కువగా ఉంటుంది అంటున్నాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దట్ మీన్స్ ఆ కరెంట్ ఏదైతే ఉంటుందో అది ఏదైతే రెసిస్టర్ 1 నుంచి ఫ్లో అవుతున్న కరెంట్ ఉందో అదే RF రెసిస్టర్ నుంచి కాస్త ఫ్లో అవుతున్న కరెంట్ కూడా రెండు కూడా ఈక్వల్. దట్ ఈస్ నథింగ్ బట్ I1 ఈజ్ నియర్లీ ఈక్వల్స్ టు I2. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే I1 అనేటువంటిది కాస్త I2 కాస్త నియర్గా ఈక్వల్ అయినది. సో I1 ఈజ్ నియర్లీ ఈక్వల్స్ టు I2. ఓకే, మరి ఇప్పుడు దీని పరంగా I1ని I2ని కాస్త ఈక్వలేట్ చేసినట్టయితే ఆల్రెడీ వీ ఫైండ్ ద I1 వాల్యూ అండ్ I2 వాల్యూ. ఆ రెండింటిని కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి. సో హియర్ I1 ఈక్వల్స్ టు మనకేం వచ్చిందంట అంటే అక్కడ Vs మైనస్ V2 బై R1 దట్ ఈక్వల్స్ టు V2 మైనస్ V0 బై R2. ఇండివిజువల్గా ప్రతి ఒక్క దాంతో కూడా దాన్ని సాగ్రిగేట్ చేసేసినట్టయితే సో Vs బై R1 మైనస్ V2
by R1 that equals to V2 minus V2 by R2 minus V0 by R2. Okay, then so Vs by R1 మైనస్ V2 బై R1 అనేటువంటిది కాస్త రావడం జరిగింది. అదేవిధంగా RHS అవి చూసినట్టయితే V2 బై RF మైనస్ V0 బై RF అనేటువంటిది కాస్త ఉంది కదా. ఇప్పుడు అందులో ఈ V2 బై R1 కాస్త అటువైపు తీసుకువెళ్ళిపోతున్నాను. సో ఓన్లీ ఇక్కడ Vs బై R1 కాస్త ఉంచేసి సో Vs బై R1 ఈక్వల్స్ టు V2 బై R1 ప్లస్ V2 బై RF ప్లస్ V0 బై RF మైనస్ V0 బై RF. ఇది ఇటువైపు ఉంది కదా, మైనస్ V0 బై RF అనేటువంటిది కాస్త ఉంది. అంటే అటువైపు ఉండేటువంటి మైనస్ V2 బై R1 కాస్త తీసుకొచ్చేసాను, ప్లస్ V2 అయింది. ఇప్పుడు అందులో ఏదైతే RF వాల్యూ అనేటువంటిది కాస్త V2 వాల్యూ అనేది కాస్త ఉందో ఆ V2 వాల్యూని కాస్త కామన్ తీయండి RHS సైడ్. దెన్ Vs బై R1 ఈక్వల్స్ టు V2 టర్మ్ని కాస్త కామన్ తీసినట్టయితే 1 బై R1 ప్లస్ 1 బై RF అనేటువంటిది కాస్త రావడం జరిగింది, మైనస్ V0 బై RF అనేటువంటిది కాస్త ఉంది. ఓకే, దాన్ని ఇప్పుడు ఇందులో ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో Vs బై R1 ఈక్వల్స్ టు V2 మైనస్ ఇది ఉందో దీని కాస్త ఈక్వేషన్ 3 అని కాస్త చెప్తాను. దీని కాస్త లెటెస్ట్ ఈక్వేషన్ 3. నౌ గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్ కానీ ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటే గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్. ఆల్రెడీ మనం గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్ కోసం తమని చెప్పుకున్నాం. సో అవుట్పుట్ బై ఇన్పుట్ అనేటువంటి కానీ చేసినట్టయితే మనకు వచ్చేది గెయిన్. సో గెయిన్ ఆఫ్ ద ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఆర్ గెయిన్ ఆఫ్ ద ఆప్ యాంప్, గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్ యొక్క గెయిన్ కానీ కావాలనుకున్నట్టయితే సో ఫార్ములా ఈజ్ A ఈక్వల్స్ టు V0 బై VI. హియర్ V0 ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ క్వాంటిటీ, V అనేటువంటిది కాస్త ఇన్పుట్ క్వాంటిటీ. ఈ రెండింటి మధ్య రేషియో కానీ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది గెయిన్. సో దాని పరంగా A ఈక్వల్స్ టు V0 బై VI. సో హియర్ VI అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇన్పుట్ టెర్మినల్స్ ఉండేటువంటి డిఫరెన్స్, దట్ ఈజ్ నథింగ్ బట్ V0 బై V1 మైనస్ V2. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టెర్మినల్స్. ఇన్పుట్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్. సో సిన్స్ వీ నో దట్ మనకు అబ్జర్వ్ చేసినట్టయితే సర్క్యూట్ పరంగా మీరు ఆ సర్క్యూట్ని కాస్త ఎలా కనెక్ట్ చేశారంటే నాట్ ఇన్ టెర్ను గ్రౌండ్ చేసాం. దట్ నాన్ ఇన్వర్టింగ్ వోల్టేజ్ ఏంటంటే బట్ V1 కాబట్టి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సిన్స్ వీ నో దట్ V1 టెర్మినల్ కాస్త ఏం చేస్తున్నాం అంటే గ్రౌండ్ అనేటువంటి కాస్త కనెక్ట్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. సో V1 వోల్టేజ్ని ఏదైతే ఉందో ఆ V1 వోల్టేజ్ని ఏం చేస్తున్నాం అంటే గ్రౌండ్ కాస్త కనెక్ట్ చేసేసాం. V1 వోల్టేజ్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రౌండ్. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్. మరి ఎప్పుడైతే గ్రౌండ్ కనెక్ట్ చేసామంటున్నామో V1 వాల్యూ ఎంత అయిపోయిందంటే 0. ఓకేనా. సో మరి V1 వాల్యూ 0 కాబట్టి సిన్స్ వీ నో దట్ V1 ఈక్వల్స్ టు 0 వై బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్ కాస్త కనెక్ట్ అయింది కాబట్టి సిన్స్ వీ నో దట్ V1 ఈక్వల్స్ టు 0 అవుతుంది. మరి ఇప్పుడు దాని పరంగా అక్కడ మీరు ఈక్వేషన్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సో A ఈక్వల్స్ టు మనకి ఏమైందంట అంటే V0 బై V1 0 కాబట్టి మైనస్ V2 అనేటువంటిది కాస్త రావడం జరిగింది. దెన్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే V2 వాల్యూని కాస్త ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఈక్వేషన్ నుంచి V2 ఈక్వల్స్ టు మైనస్ V0 బై A అనేటువంటిది కాస్త రావడం జరిగింది. ఓకే, నౌ ఈ V2 వాల్యూని కాస్త ఏంటంటే ఈక్వేషన్ 3లో కాస్త సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. సో V2 వాల్యూని కాస్త ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో సబ్స్టిట్యూట్ V2 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 3 అనేది మీరు పైన ఉన్నట్టయితే ఆ V2 ప్లేస్లో కాస్త దీన్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దాని అన్నప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే చూడండి. సో దెన్ ఈక్వేషన్ Vs బై R1 ఈక్వల్స్ టు V2 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయమన్నాడు కాబట్టి సో మైనస్ V0 బై R ఇంటూ 1 బై R1 ప్లస్ 1 బై RF
1 by R1 plus 1 by RF. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆల్రెడీ పక్కన ఇంకొక టర్మ్ ఉంది V0 బై RF అనేటువంటిది కాస్త ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హియర్ V0 బై ఏ ఇక్కడ V0 బై ఏ ఆర్ అని రాశాను. V0 బై ఏ ఇంటూ 1 బై R1 ప్లస్ 1 బై RF మైనస్ V0 బై RF. ఈ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గెయిన్ ఏ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అన్నాడు, చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. కాబట్టి అటువంటి టర్మ్ని కాస్త మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నాం. గెయిన్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం, నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే చూడండి, then we know that gain of the op amp, the gain of op amp is very high. So the gain of op amp is very high. The gain of op amp is very high. సో అది అలా ఎక్కువగా ఉండడం ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఏతో ఉండేటువంటి టర్మ్ని కాస్త మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. సో వీ కెన్ నెగ్లెక్ట్ ద వాల్యూ. ఓకే, సో వీ కెన్ నెగ్లెక్ట్ ద వాల్యూ. మనం ఏ నెగ్లెక్ట్ చేస్తున్నాం అంటే చూడండి, వీ కెన్ నెగ్లెక్ట్ ద వాల్యూ మైనస్ V0 బై ఏ ఇంటూ 1 బై R1 ప్లస్ RF అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఈక్వేషన్ నుంచి కాస్త నెగ్లెక్ట్ చేస్తున్నాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ V0 బై ఏ ఇంటూ 1 బై R1 ప్లస్ 1 బై RF అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని కాస్త మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఓకే, సో దీన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నాం ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంది అంటున్నాడు కాబట్టి. మరి ఇప్పుడు లేకుండా మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈక్వేషన్ ఏమైంది అంటే, సో VS బై R1 LHS సైడ్ ఉండేటువంటి VS బై R1 ఇజ్ ఈక్వల్స్ టు ఇటువైపు ఏం మిగిలిందంట అంటే మైనస్ V0 బై RF అనేటువంటిది కాస్త మిగలడం జరిగింది. దెన్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ V0 బై VS కానీ తీసుకున్నట్టయితే, సో V0 బై VS ఈక్వల్స్ టు V0 బై VS ఈక్వల్స్ టు మైనస్ RF బై R1 అనేటువంటిది కాస్త రావడం జరిగింది. సిన్స్ వీ నో దట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్ విత్ ఫీడ్బ్యాక్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది AF అని కాస్త చెప్పాం. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే AFతో కాస్త రిప్రజెంట్ చేసుకోవచ్చు. కాబట్టి సో హియర్ మనం ఏ రాసుకోవచ్చు అంటే దేర్ ఫోర్ ద గెయిన్ ఆఫ్ the inverting amplifier is given by చూడండి ఎలా రాస్తాము, AF ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు అంటే V0 బై VS. V0 బై VS అంటే అవుట్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు ఫీడ్బ్యాక్ ఇన్పుట్ సిగ్నల్. ఓకేనా, V0 బై VS అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ టు ఇన్పుట్ సిగ్నల్. దీన్నే మనం విత్ ఫీడ్బ్యాక్ అని కాస్త చెప్పుకున్నాం. స్టార్టింగ్లో మీకు చెప్పినటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ చెప్పేటట్టు చెప్పుకున్నాను. ఓకేనా, సో V0 బై VS ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చిందంటే మైనస్ RF బై R1 అనేటువంటిది కాస్త రావడం జరిగింది. ఇక్కడ V0 బై VS ఎందుకు AF అని రాసిన అనేది ప్రీవియస్ వీడియోస్లో మీకు ఉంటుంది. నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ చెప్పే దగ్గర స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో ఆ లింక్ అనేటువంటి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ V0 బై VS నేను ఎందుకు AFగా రాసుకున్నాను అనేటువంటిది కాస్త. ఓకే, సో ఇట్ ఈస్ ద రిజల్టెంట్ ఈక్వేషన్. సో మరి ఈ ఈక్వేషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రమ్ దిస్ అబోవ్ ఈక్వేషన్ we can understood that resultant amplification అనేటువంటిది కాస్త R1 అండ్ RF వాల్యూస్ మీద డిపెండెన్సీ ఉంది. ఓకేనా, దేనిపైన డిపెండెన్స్ ఉందంట, R1 అండ్ RF వాల్యూస్ పైన డిపెండెన్సీ ఉంది. అదేవిధంగా అక్కడ వచ్చేటటువంటి నెగిటివ్ సైన్ ఏదైతే మైనస్ RF బై R1 వచ్చిందో దట్ మైనస్ రిప్రజెంట్స్ ద ఫేజ్ డిఫరెన్స్. వై బికాజ్ ఈ నెగిటివ్ సైన్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే అంటే అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యన కాస్త ఫేజ్ డిఫరెన్స్ ఉంది. వై బికాజ్ మనం తీసుకునేది ఇన్పుట్ ఏంటి, ఇన్వర్టింగ్ తీసుకున్నాం అంటే నెగిటివ్ టర్మ్ తీసుకున్నాం కాబట్టి అదే విధంగా ఇక్కడ చెప్తున్నాడు. సో ద క్లోజ్డ్ లూప్ ఈజ్
ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ R1 అండ్ RF వాల్యూస్. అండ్ అదేవిధంగా నెగిటివ్ సైన్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ ఇన్పుట్ అని చెప్తున్నాడు. ఓకే, సో హియర్ దిస్ నెగిటివ్ సైన్, ఏదైతే ఈ నెగిటివ్ సైన్ అని కాస్త ఉందో ఇక్కడ -RF/R1 అని ఏదైతే మీకు కనిపిస్తుందో ఇందులో ఈ మైనస్ అనేటువంటిది కాస్త దేని రిప్రజెంట్ చేస్తుందంట అంటే, సో దిస్ మైనస్ రిప్రజెంట్స్ ద అవుట్ ఆఫ్ ఫేజ్ అనేటువంటిది కాస్త చెప్తున్నాడు. అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యనటువంటి అవుట్ ఆఫ్ ఫేజ్ కాస్త ఉందంటే రెండు కూడా ఫేజ్ షిఫ్ట్ అనేటువంటిది కాస్త ఉంది అనేటువంటిది కాస్త చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది కాస్త ఏంటంటే స్టేబుల్ ఈజ్ వెరీ హై, అండ్ ఇట్ స్టెబిలిటీ అనేటువంటిది కాస్త చాలా ఎక్కువగా కాస్త ఉండడం జరుగుతుంది. సో ఇది ఆపరేషనల్ యాంప్లిఫైర్కి సంబంధించినటువంటి ఒక ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఎలా ఉంటుంది, దానికి ఈక్వేషన్ ఏంటంటే గుర్తుంచుకోవాలి. AF = -RF/R1. -RF/R1లో ఆ మైనస్ దేని రిప్రజెంట్ చేస్తుందంట అంటే ఇది ఇన్వర్టింగ్ టైపు నెగిటివ్ టైప్ అని చేసి చెప్తుంది. అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఎలా ఉందంటే అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉందని కాస్త చెప్తున్నాడు. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. Okay sir, bye all of you.